హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ని ల్యాప్టాప్ యూజర్స్ కోసం బుక్ చేయడం జరిగింది అమెజాన్లో. సో దాన్ని నేను అన్బాక్స్ చేసి మీకు దాని గురించి పూర్తిగా చూపించడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఈ కీబోర్డ్ అండ్ మౌస్ తాలూకా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చాలా మంది అడిగిన క్వశ్చన్స్లో కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకునేటప్పుడు వైర్లెస్ మంచిదా, వైర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్ మంచిదా అనేది ఒక క్వశ్చన్ అయితే చాలా మంది అడుగుతున్నారు. సో ఇవాల్టి వీడియోలో వైర్డ్ అండ్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్కి డిఫరెన్స్ ఏంటి, దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం వన్ బై వన్ మాట్లాడుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, కీబోర్డ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్గా మనం యూజ్ చేస్తాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్లో స్టోర్ చేయాలి అనుకుంటే కనుక మనం కీబోర్డ్ సహాయంతోనే లెటర్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ వీటన్నిటిని కూడా మనము ఇన్పుట్ చేయడానికి కీబోర్డ్ అనేది యూజ్ చేస్తాం. డెస్క్టాప్ కంప్యూటర్ కీబోర్డ్స్ ఉంటాయి, అలాగే ల్యాప్టాప్కి కీబోర్డ్ మౌసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ కీబోర్డ్స్లో వైర్డ్ అండ్ వైర్లెస్ అని చెప్పేసి మనం అంటున్నాం. వైర్డ్ అంటే మీకు ఆల్రెడీ పేరులోనే ఉంది, ఒక కేబుల్ సహాయంతో ఆ కీబోర్డ్ అండ్ మౌస్ పనిచేసే డివైసెస్ ఏవైతే ఉన్నాయో దాన్నే వైర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్ అంట. వైర్లెస్ అంటే ఏంటి? కనెక్టివిటీ ఏదైతే ఉందో అది కేబుల్ లేకుండా కీబోర్డ్ని మౌస్ని డెస్క్టాప్ కంప్యూటర్ ల్యాప్టాప్లో యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని మనం వైర్లెస్ అంటాం. ఇకపోతే వైర్డ్ కీబోర్డ్కి వైర్లెస్ కీబోర్డ్కి తేడా ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డేటా ట్రాన్స్ఫర్, అంటే లేటెన్సీ ప్రాబ్లం అనేది ఉండదు. ప్రొఫెషనల్స్ అని ఉంటారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, యానిమేటెడ్ వర్కర్స్ కానివ్వండి, వీడియో ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళు, గేమర్స్లో వీళ్ళకైతే 100% వాళ్ళకి వైర్డ్ కీబోర్డ్తోనే పని ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే కాస్ట్. సో కాస్ట్ విషయానికి వస్తే మనకి వైర్డ్ కీబోర్డ్ అనేది చీప్గా దొరుకుతుంది కంపేర్ టు వైర్లెస్. దీంట్లో కొన్ని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనము ఒక లిమిటెడ్ ఏరియాలో మాత్రమే కీబోర్డ్ అండ్ మౌస్ని యూజ్ చేయగలము. వైర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్లో కంఫర్ట్నెస్ అనేది ఎక్కువ పెద్దగా ఉండదు. ప్లేస్ అనేది నీట్గా ఉంచడానికి అయితే ఇది పెద్దగా మనకి అడ్వాంటేజ్ ఉండదు. ఓకేనా? ఎందుకంటే మనకి ఈ రెండు కూడా వైర్ల సహాయంతోనే కంప్యూటర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే వైర్లెస్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు మనకి ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రతి వైర్లెస్ కీబోర్డ్కి అండ్ మౌస్కి డివైసెస్తో పాటు ఒక రిసీవర్ అంటారు, అంటే అడాప్టర్ అనేది ఉంటుంది. ఈ అడాప్టర్ని మనం సిపియూకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ యూఎస్బి పోర్ట్లో మౌస్ అండ్ కీబోర్డ్ యూఎస్బి అడాప్టర్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో స్పీడ్ అనేది 2.4 GHz వరకు మ్యాక్సిమం స్పీడ్ అయితే ఉంటుంది. అడ్వాంటేజ్ విషయానికి వస్తే కనుక ఈ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అనేది కంఫర్టబుల్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే మనం లాంగ్ డిస్టెన్స్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వైర్డ్ కీబోర్డ్తో కంపేర్ చేస్తే అది ఒక పర్టికులర్ ప్లేస్లో మాత్రమే ఉంచి ఉపయోగించాలి. వైర్లెస్ అనుకోండి, మనం మినిమం డిస్టెన్స్ని తీసుకెళ్ళి కూడా దూరం నుంచి కూడా మనం కీబోర్డ్ అండ్ మౌస్ని ఆపరేట్ చేయొచ్చు. మినిమం రేంజ్ అనేది 10 మీటర్స్ వరకు ఈ వైర్లెస్ డివైసెస్ అనేది ఉపయోగించవచ్చు అనమాట. సైడ్ అంటే మనం ఎటువైపు తిరిగినా కూడా కీబోర్డ్ అండ్ మౌస్ అనేది పనిచేస్తుంది. అలాగే ఈ వైర్లెస్ డివైసెస్లో మెయిన్ వచ్చేసి డెస్క్టాప్ మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది. ఒకవేళ ప్రొఫెషనల్స్ అనుకుంటే కనుక, లాంగ్ టైం యూజ్ చేస్తారు అనుకుంటే కనుక మీకు నేను సజెస్ట్ చేసేది వైర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్ మాత్రమే. ఓకే, అలా కాకుండా మనం డెస్క్టాప్ని నీట్గా మేనేజ్ చేయాలి, తర్వాత లాంగ్ డిస్టెన్స్లో యూజ్ చేయాలి, ఎటువైపు తిరిగినా కూడా కీబోర్డ్ అండ్ మౌస్ ఆపరేట్ చేసుకునేటట్టు ఫెసిలిటీ ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అనేది ఉపయోగించాలి. ఇకపోతే ల్యాప్టాప్ యూజర్స్ విషయానికి వస్తే మినీ కీబోర్డ్ అండ్ మౌస్ అనేది ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో వాటిని నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకు ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారో ఆ ప్రజెంటేటర్స్కి ల్యాప్టాప్ అనేది కాస్త దూరంలో ఉన్నా కూడా డేటా ఆపరేట్ టైప్ చేసుకోవచ్చు, ఈవెన్ మౌస్తో ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ వైర్లెస్ కీబోర్డ్ మౌస్ని ప్రజెంట్ అయితే మనం అన్బాక్స్ చేస్తున్నాము. బ్రాండ్ చూడొచ్చు మీరు. అలాగే తర్వాత కీ2 కాంబో అని చెప్పేసి అయితే ఇస్తున్నారు. కలర్ కాంబినేషన్ మీరు ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ అదే అయితే లోపల ఉంటుంది. ఇది మల్టీమీడియా వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్. 2.4 GHz వరకు వైర్లెస్ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ సైలెంట్ కీస్, సాఫ్ట్ కీస్ అనమాట. ఓకే, సో నాయిస్ ఎక్కువగా ఉండదు. మల్టీమీడియా షార్ట్ కట్ కీస్ అయితే ఫంక్షనాలిటీ ఉంది. అండ్ ఇంటెలిజెంట్ ఎనర్జీ సేవింగ్ డిజైన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. లాంగ్ డిస్టెన్స్ డేటా ట్రాన్స్మిషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నట్టుగా
మనకి ఫ్రీక్వెన్సీ రేట్ బాగుంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఎంఆర్పి అయితే మనకి 1499 ఉంది, బట్ యాక్చువల్ ప్రైస్ అనేది మీకు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ యాక్చువల్ ప్రైస్ కనబడుతుంది. మరి లేట్ చేయకుండా ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఫస్ట్ మనం తీసుకుందాం మౌస్, ఎందుకంటే ఇది ఇంపార్టెంటే కదా. మీరు ఇక్కడ చూడొచ్చు మౌస్ తాలూకా ఫినిష్ అండ్ డిజైన్ వచ్చేసి, అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. అండ్ ఒక వెరైటీ ఏంటంటే మామూలుగా మౌస్కి అయితే స్క్రోలర్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే స్క్రోలర్ వీల్ కాకుండా బాల్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో మనం పేజ్ని అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ కూడా చాలా నాయిస్ లెస్ అనమాట. మీరు చూడండి, నేను ప్రెస్ చేస్తున్నాను, మీకు సౌండ్ అయితే పెద్దగా వినిపించదు అనమాట. ఓకే, చాలా స్మూత్ హ్యాండిలింగ్ కూడా ఉంటుంది. అండ్ చేతిలో గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, మనకి స్లిప్గా అయితే లేదు, చాలా స్మూత్గా ఉంది అండ్ నాయిస్ లెస్గా ఉంది. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, దీని లోపల మనం ఇట్లా జస్ట్ పుల్ డౌన్ ప్రెస్ చేసినట్లయితే మీరు లోపల బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే మనం బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్కి ప్లస్, మైనస్ మైనస్ ఇన్సర్ట్ చేయండి. అండ్ దీంట్లో లోపల రిసీవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ రిసీవర్ని మన కంప్యూటర్కి కనెక్ట్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ కీబోర్డ్. చూడండి ఫ్రెండ్స్, కీబోర్డ్ కూడా అంత ఎక్కువ వెయిట్ ఏం కాదు, సింపుల్గా ఉంది, డిజైన్ ఇంకా కూడా చాలా బాగుంది. మీరు బ్రాండ్ నేమ్ చూడొచ్చు. మౌస్ అండ్ కీబోర్డ్ ఒకే కలర్ కాంబినేషన్ ఉండడం వల్ల చూపుకి చాలా అట్రాక్ట్ ఉంది. సో మీరు డెస్క్ మీద ఈ కలర్ కాంబినేషన్ కీబోర్డ్ మౌస్ పెట్టుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కడైనా క్యారీ చేసుకోవడానికి తగ్గనట్టుగా సైజ్ కూడా ఉంది. లెటర్ ప్రెస్సింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. నార్మల్గా డేటా ఎంట్రీ చేసుకోవడానికి అయితే కంఫర్టబుల్గా ఉండనే చెప్పాలి. చూడండి, బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ లో బ్యాటరీని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండిటికి ఒకటే రిసీవర్. కీబోర్డ్ అండ్ మౌస్ ఏ విధంగా అనిపించిందో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీటి తాలూకా బెస్ట్ బై లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో నేను మీ అందరికీ డెస్క్టాప్ కంప్యూటర్ యూజర్స్కి అలాగే ల్యాప్టాప్ యూజర్స్కి సూటబుల్ వైడ్ కీబోర్డ్ అండ్ మౌస్ అండ్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. ఓకే, అండ్ మీకు ఏవి నచ్చిందో ఒక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కామెంట్స్ కూడా తెలియజేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.